ఓకే వ్యూయర్స్, ఇప్పుడు మనం ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ కండక్టర్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది చూద్దాం. ఫోర్స్ ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది. యాక్టింగ్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది? ఆన్ కండక్టర్. కండక్టర్ అంటే వైర్. వేర్ ఈస్ ద కండక్టర్? ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇంకొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, కరెంటు వెళ్తున్న వైర్ని ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే అప్పుడు ఫోర్స్ ఏమైనా ఉంటుందని తెలుసుకోవచ్చు. అంటే మనకి మీరు అనుకున్నది ఏంటంటే కరెంట్ ఒకటి ఉంది, ఇంకోటి ఉంది ఫ్యాక్టర్. ఆ ఫ్యాక్టర్ పేరేటది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. థర్డ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది అన్నమాట, ఆ ఫ్యాక్టర్ ఫోర్స్. ఈ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ రెండు మనకి ఎలా కనిపిస్తాయి? కరెంట్ అంటే అమ్మేటతో చెప్పేస్తావు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేసరికి మనకు సింపుల్గా ఒక కంపాస్ తెచ్చి చెప్పేస్తాం. బట్ మిస్ అయ్యేది ఫోర్స్. అది డైరెక్ట్ కనబడదు, విజిబుల్ అవ్వదు. అంటే మనం చూడడానికి అవకాశం లేదు, దాన్ని మెజర్ చేయడానికి ప్రస్తుతానికి డైరెక్ట్ లేదు. దాన్ని ఏం చేస్తారంటే ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటారు. ఇలాగా ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి తీసుకుంటారు, ఏదో సంథింగ్ ఒక యూ షేప్డ్ మ్యాగ్నెట్ టైప్ ఉండేది. అలాగనమాట. సో ఇది ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెట్ అనుకోండి. ఇందులో ఒక ఎడ్జ్ నార్త్ పోల్, ఇంకొక ఎడ్జ్ సౌత్ పోల్. ఏదో ఒకటి ఇటు నుంచి ఇటు అనుకున్న ప్రాబ్లం లేదు. ఇది నార్త్ పోల్ అనుకోండి, ఇది మేబీ సౌత్ పోల్ అనుకోండి. ఇప్పుడు ఈ మధ్యలో నుంచి ఒక వైర్ తీసుకెళ్ళాం, ఏదో ఒక వైర్. అంటే మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో నుంచి ఒక వైర్ వెళ్ళింది ఇక్కడ. సో దానికి మనం గుర్తుపట్టడం కోసం స్ట్రాంగ్ థిక్ ఏమైనా అవకాశం ఉంటే ఇద్దాం. ఇవ్వండి వైర్ మ్యాగ్నెట్ని టచ్ చేయకుండా సెంటర్ నుంచి వెళ్ళాలి. అలా వెళ్ళింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమని చెప్తారు? ఏ కండక్టర్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఈ కండక్టర్ ఎక్కడ ఉంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది. చూడండి అలా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే సర్క్యూట్ కంప్లీట్ చేసేద్దాం. బ్యాటరీ, మరి బ్యాటరీ లేకపోతే పవర్ సప్లై లేకపోతే పనిచేయదు కదా. కీ, ఇంతకుముందు రూల్స్ ప్రకారం వేడెక్కిపోకుండా రెసిస్టెన్స్ ఒక రెసిస్టర్ పెడదాం. స్విచ్ ఆన్ చేస్తే పవర్ సప్లై వెళ్తే ముందే చెప్పినట్టుగా కండక్టర్లో ఇదిగోండి, ఇది ప్లస్ కరెంట్ ఇటు వెళ్తుంది, ఇటువైపు వెళ్తుంది కదా. యాంపియర్ రైట్ హ్యాండ్ రూల్ కింద కరెంట్ కాబట్టి ఇలాగా ఈ డైరెక్షన్లో మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఓకే, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంది కదా. ఈ రెండు కలిసి ఎలా పనిచేస్తాయి అంటే ఇక్కడే మనకి ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వస్తుంది. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ చాలా సింపుల్గా మనం ఆ మూడింటికి రిలేషన్ అర్థం చేసుకోవడానికి చెప్పారు. ఇప్పుడు దీనిలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, దానిపైన ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటరాక్ట్ అయిన తర్వాత ఫోర్స్ ఎలా పనిచేస్తుంది, అప్పుడు దీన్ని ఎటువైపు నెట్టే అవకాశం ఉంది, బయట వైపు తోస్తుందా లేకపోతే ఎటువైపున లాక్కుంటుందా అనేది మనం తెలుసుకోవడానికి 3 ఫింగర్స్ ఇవ్వండి, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ ఇలా స్ట్రెచ్ చేయాలి. ఒకటి పైకి ఉండాలి, ఒక ఫింగర్ ఒకటి పైకి, ఒకటి మీ వైపు మీకు ఎదురుగా, ఒకటి నా వైపు. చూడండి, ఒకటి పైకి ఒకటి నా వైపు, అదే తంబు, ఒకటి మీ వైపు ఇలా పెట్టుకోండి. ఈ సెంట్రల్ మిడిల్ ఫింగర్ వచ్చి మీ వైపు ఉంది, 4 ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ ఏమో పైకి ఉంది, తంబు ఏమో నా వైపు ఉంది అనుకోండి. గుర్తుంచుకోండి, ఈ ఇండెక్స్ ఫింగర్ ఇండికేట్ చేసేది కరెంట్. ఇదే ఇండెక్స్ ఫింగర్ అనుకోండి, ఇండెక్స్ ఫింగర్ ఇండికేట్ చేసేది కరెంట్. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎవరు చెప్తున్నారు? ఇవ్వండి, పైకి ఉంది కదా. ఏ ఫింగర్ ఇది? ఇండెక్స్ ఫింగర్. సారీ, నేను తప్పు రాశాను, మిడిల్ ఫింగర్. ఇక్కడ కరెంట్ అంటే మిడిల్ కదా, మిడిల్ ఫింగర్ కరెంట్. ఇది వచ్చేసి ఇండెక్స్ ఫింగర్. ఫోర్స్ ఏమో థంబ్ అనమాట. ఇది
చాలామంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుంటే సింపుల్గా ఫీల్డ్ అంటారు గుర్తుపెట్టుకోవడానికి. ఇది వచ్చేసి ఫీల్డ్ అట, కరెంట్, ఇది కరెంట్, ఇది మోషన్ అని చెప్పినా పర్లేదు, ఫోర్స్ అని చెప్పినా పర్లేదు, కదలికి ఇటు కనిపిస్తుంది మూమెంట్. సో మోషన్ అంటారు కొందరు, ఫోర్స్ అంటారు కొందరు. ఇది పైకి వచ్చేసి ఫీల్డ్, పైకని క్రిందకని కాదు, అక్కడ ఇండెక్స్ ఫింగర్ ఎటు ఉన్నా అటు ఫీల్డ్. దానికి పెర్పెండిక్యులర్గా ఎవరు ఉంటారు? మీ వైపు ఇండెక్స్ ఉందనుకోండి, కిందకి ఎవరు ఉన్నారు? కరెంట్. నా వైపు అప్పుడు ఎవరు ఉన్నారు? ఫోర్స్. ఇలాగా ఇది ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ వాడకూడదు ఇప్పుడు ప్రజెంట్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఈ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఎప్పుడు వాడాలని చెప్తాను చూడండి. కరెంట్ మనకి ఏసీ ఆర్ డిసి ఏదో ఒక కరెంట్ ఉండి టు ఎనదర్, మోస్ట్లీ మెకానికల్. కరెంట్ని అప్లై చేసి మెకానికల్గా మనం వాడేటప్పుడే కదా ఫోర్స్ కనిపించేది. లైట్ వేస్తే ఫోర్స్ కనపడదు, అదే ఫోర్స్ కనిపిస్తుంది కానీ అదొక రకం లైట్ ఇంటెన్సిటీని చూడలేక ఫోర్స్, అది వేరు. అలా కాకుండా ఫ్యాన్ ఆన్ చేసేటప్పుడు, మోటార్ ఆన్ చేసేటప్పుడు మనకి ఇందులో మోషన్ అనేది కనిపిస్తుంది కాబట్టి అది మెకానికల్ యాక్షన్ అనుకుంటే, కరెంట్ నుంచి మెకానికల్ యాక్షన్ వచ్చేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడాలి, గుర్తుపెట్టుకోండి. కరెంట్ నుంచి ఈ మోషన్ వచ్చేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రూల్. అంటే మనం మోటార్లు, జనరేటర్లు వీటిల్లో డిఫరెన్స్ ఉందన్నమాట. ఏంటది చూద్దాం. ఇది మోటార్కి వర్కౌట్ అవుతుంది. ఏ మోటార్ తీసుకోండి, ఫ్యాన్ ఈజ్ ఆల్సో ఏ మోటార్. ఫ్యాన్, మోటార్, ఎనీథింగ్, ఏసీ డీసీ ఏదైనా కావచ్చు, ఏసీ ఆర్ డీసీ ఏదైనా కావచ్చు. వీటికి ఏం చేస్తారట, వీటికి వచ్చేసి ఇది మెథడ్. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడి చెప్పొచ్చు ఫోర్స్ ఎటువైపు తిరుగుతుంది, ఎటువైపు పని చేస్తుందని చెప్పొచ్చు. అది ఈ ఫోర్స్ యాక్టింగ్ అనే కండక్టర్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇందులో పార్ట్ 2 కూడా ఉంది. ఒకవేళ మనం ఈ ప్రాసెస్ని రివర్స్ చేయాలనుకుంటే, అంటే ఎలా, కరెంట్ను మనం తయారు చేయాలనుకున్నాం, అప్పుడు మనం ఏం చేస్తాము, మెకానికల్గా తిప్పుతాము. జనరేటర్ అనే ఇంజిన్లో డీజిల్ కానీ పెట్రోల్ కానీ వేస్తే అది మెకానికల్గా తిప్పుతుంది. సో మెకానికల్ టు ఎలక్ట్రికల్ మనం క్రియేట్ చేస్తాం అనుకోండి, మెకానికల్ టు ఎలక్ట్రికల్, అప్పుడు సేమ్ ఉంటుంది, ఏం మారదు, రైట్ హ్యాండ్ రూల్ వస్తుంది. ఇగోండి ఇది వాడడానికి, కరెంట్ వాడడానికి, ఇది కరెంట్ తయారు చేయడానికి. ఇది ఎప్పుడులాగా ఇండెక్స్ ఫింగర్ ఏమో రెండు ఒకటే ఫీల్డ్, ఈ తంబ రెండు ఒకటే మోషన్, ఈ రెండు ఒకటే కరెంట్. ఇది ఇండ్యూస్డ్ కరెంట్ అంటాం, తయారు చేస్తే వచ్చింది. ఇది ఆల్రెడీ ఉన్న కరెంట్ కాబట్టి కరెంట్ అంటాం, మరి ఇంకేం మనం. ఇండ్యూస్డ్ కరెంట్ ఇది కరెంట్, ఫీల్డ్ ఇది తంబు. ఇది వీటికి సంబంధించిన స్టోరీ, గుర్తుపెట్టేసుకోండి. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, కరెంట్ నుంచి మెకానికల్ యాక్షన్. ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్, మెకానికల్ టు ఎలక్ట్రికల్. ఇది క్లియర్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం గుర్తు చేసుకుందాము. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూసుకోండి. ఇలాగా పైకి ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా, ఐ అని పెడుతున్నాను. ఇదిగోండి మీకు కరెక్ట్గా ఈ లెక్కలో చూస్తే ఇటువైపు ఏ ఫింగర్ ఉంది, సెంట్రల్ ఫింగర్ సి అని పెడుతున్నాను, లేదా మిడిల్ ఫింగర్. ఇటువైపు ఎవరున్నారు, థంబ్ టీ అని పెడుతున్నాను. చూసుకోండి, దానికి అటాచ్ చేసి గుర్తు కోసం ఇలా పెడుతున్నాను. ఓకే, ఈ ఇండెక్స్ ఫింగర్ అనేసరికి మీకు గుర్తు రావాల్సింది ఫీల్డ్. ఇవ్వండి, సెంట్రల్ ఫింగర్ గుర్తు రావాల్సింది మీకు కరెంట్. థంబ్ అనేసరికి గుర్తు రావాల్సింది మోషన్ ఆర్ ఫోర్స్. ఇదనమాట ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. చూడండి, ఈ మూడు కరెక్ట్గా లెఫ్ట్ హ్యాండ్ రూల్కి. ఇది అసలు ఈ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఎప్పుడు వాడతారో చెప్పేసాను. మనకి కరెంట్ డైరెక్ట్గా సప్లై ఉంది, అది బ్యాటరీ నుంచి కావచ్చు, మెయిన్స్ నుంచి కావచ్చు. ఆల్రెడీ కరెంట్ వచ్చింది ఇక్కడ సర్క్యూట్లో, మనం ప్రయోగాలు చేయాలంటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడతారు, గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఇంట్లో ఉన్న కరెంటు, ల్యాబ్లో ఉన్న కరెంటు, జనరేటర్లు తప్ప అన్నిటికీ లెఫ్ట్ హ్యాండ్ రూలే. మనకి డౌట్ లేదు, మీకు ఏ సందర్భంలో ఏ క్వశ్చన్ అడిగినా అక్కడ జనరేటర్ అనే కాన్సెప్ట్ రాలేదంటే గుర్తుపెట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ రూలే. అలా కాదు, ఖచ్చితంగా జనరేటర్ దగ్గర అని చెప్పారు. జనరేటర్ అనే పదం లేదు, మరి ఇంకేదైనా ఆల్టర్నేషన్ ఉందంటే ఇండ్యూస్డ్ కరెంట్ అంటారు. మీకు కరెంట్ అనే పేరు రాకుండా ఇండ్యూస్డ్ యాడ్ అయినా,
జనరేటర్ యాడ్ అయినా అప్పుడు మీరు వాడాల్సింది రైట్ హ్యాండ్ రూల్. లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు, రైట్ హ్యాండ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. రైట్ హ్యాండ్ రూల్కి ఏమీ లేదు, కొంటే కుడిచే వాడతారు అంతే. దానికి రివర్స్ అవుతుంది కదా. పైకి ఇవ్వండి వేస్తున్నాను, ఇవ్వండి ఫోర్స్ ఇటువైపు, ఇవ్వండి ఇటువైపు నా వైపు సెంట్రల్ ఫింగర్ సి, అటువైపు థంబ్, పైకి ఇండెక్స్ ఎప్పటిలాగే. ఇండెక్స్ అంటే ఎప్పటిలాగే ఫీల్డ్, థంబ్ అంటే ఎప్పటిలాగే మోషన్ ఆర్ ఫోర్స్. సెంట్రల్ ఫింగర్కి ప్రత్యేకంగా ఇండ్యూస్డ్ కరెంట్ అని వాడతారు. ఈ పదం లేదు అంటే అప్పుడు రైట్ హ్యాండ్ రూల్ కానే కాదు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ పవర్ సప్లై కరెంట్కి తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి రిలేషన్ కావాలంటే యాంపియర్ రైట్ హ్యాండ్ రూల్. అలా కాదు, కరెంట్ సప్లై ఉంది మీకు చెప్పాను, ఇండ్యూస్డ్ కరెంట్ జనరేటర్ అనే పదాలు లేవు, మామూలుగా కరెంట్ ఉంది, అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలాగ ఉంటుందంటే ఫోర్స్తో పాటు చెప్పాలంటే లెఫ్ట్ హ్యాండ్ రూల్. అలా కాదు, ఓన్లీ జనరేటర్స్ అంటే దాని విషయంలో చెప్పాడు. అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని లేదా ఇండ్యూస్డ్ కరెంట్ అని టైప్ పేరు ఇండ్యూస్డ్ కనబడింది అనుకోండి, అలాగే ఇండ్యూస్డ్ అనే పదం కనబడితే రైట్ హ్యాండ్ రూల్. కరెంట్ తయారవుతుంది అని అర్థం. తయారవుతున్నప్పుడు మనము ముందుకుండా ఫోర్స్ ఇస్తే కరెంట్ వస్తుంది. ఇక్కడ కరెంట్ ఇస్తే ఫోర్స్ వచ్చింది, ఇది మనం ఫోర్స్ ఇస్తే కరెంట్ ఇచ్చింది. మెకానికల్ టు ఎలక్ట్రికల్ రైట్ హ్యాండ్, ఎలక్ట్రికల్ టు మెకానికల్ లెఫ్ట్ హ్యాండ్, మెకానికల్ టు ఎలక్ట్రికల్ రైట్ హ్యాండ్, ఎలక్ట్రికల్ టు మెకానికల్ లెఫ్ట్ హ్యాండ్. చాలా యాంగిల్స్లో మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మరోసారి రాసేస్తాను చూడండి. ఎలక్ట్రికల్ అంటే సప్లై ఉంది, టు మెకానికల్ అది తిప్పగలదు, అదే రూలు. లెఫ్ట్ హ్యాండ్, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అది. అలా కాదు, ఇదిగోండి మెకానికల్ టు ఎలక్ట్రికల్, క్లారిటీ ఉంది. మనం ఫోర్స్ తిరిగి రివర్స్ అయిపోయింది, రైట్ హ్యాండ్ రూల్ అంతే. ఫ్లెమింగ్ కామన్ రెండింటిలో లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు, రైట్ హ్యాండ్ ఎప్పుడు అనేది స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇస్తాను చూడండి. ఇప్పుడు నా పైనుంచి ఎలక్ట్రాన్ బీమ్ వెళ్ళిపోతుందని చెప్పారు. ఎలక్ట్రాన్ బీమ్ ముందుగుండే మీకు చెప్పింది గుర్తు చేసుకోండి. ఎలక్ట్రాన్స్ ఇటువైపు వెళ్తేనే దానికి రివర్స్లో కరెంటు వెళ్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రాన్ నా పైనుంచి మీ వైపు వస్తుంది, మీ వైపు మీకు ఎదురుగా వచ్చేస్తుంది. అప్పుడు నా నుంచి మీ వైపు వస్తుంది అంటే ఎలక్ట్రాన్ వచ్చింది, ఎలక్ట్రాన్ బీమ్ వచ్చింది అనే పదం వస్తే మీ నుంచి నా వైపు కరెంట్ వస్తుంది అని అర్థం, గుర్తుపెట్టుకోండి. కరెంట్ మీ నుంచి నా వైపు వస్తుంది. అప్పుడు ఆ ఎలక్ట్రాన్ బీము నా నుంచి రైట్ సైడ్కి వంగింది అంటే మీకు ఎడమ చేతి వైపు వస్తుంది. నా నుండి రైట్ సైడ్ వంగింది అనుకోండి, నా నుంచి రైట్ సైడ్ వంగిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు పంపించింది? రైట్కి పంపించింది. కానీ పంపించింది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనలేము, దాని ఫోర్స్ పంపింది. సో ఫోర్స్ పంపింది కాబట్టి ఇవ్వండి కరెంట్ మీ వైపు పెట్టాను. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ముందే ఎలక్ట్రాన్ బీమ్ అంటే కరెంట్ అని క్లారిటీ వచ్చింది కదా. చూడండి, నా పైనుంచి మీ వైపు ఎవరు వచ్చారు? ఎలక్ట్రాన్ బీమ్. అప్పుడు కరెంట్ ఇవ్వండి నా వైపు వస్తుంది, చూసుకోండి. కరెంట్ ఎటువైపు వస్తుంది? నా వైపు అంటే బోర్డు వైపు. బోర్డు వైపు అర్థమైంది కదా. ఇగోండి బోర్డు వైపు ఎవరు వెళ్తున్నారు? కరెంట్ వెళ్తున్నారు. ఓకే, ఇగోండి ఇటువైపు ఉంచింది అటు బీమ్ని, ఎలక్ట్రాన్ బీమ్ని. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ ఉంచింది. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలాగ ఉంటుందంటే వెర్టికలీ డౌన్వర్డ్, వెర్టికలీ డౌన్వర్డ్ కిందకు ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మీ నుంచి వెనక్కి కరెంటు, బోర్డు నుంచి మీ వైపు ఎలక్ట్రాన్ బీమ్ వచ్చింది కాబట్టి అది ఎలక్ట్రాన్ బీమ్ని బోర్డు నుంచి వస్తున్నది మీకు లెఫ్ట్ సైడ్కి ఉంచింది అంటే ఇటు ఫోర్స్ ఉంది. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు ఉంది. ఇవి దాని లెక్క, గుర్తుపెట్టుకోండి. చూసారా, ఇది ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ని వాడే విధానం. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఇందులో అప్లికేషన్ పార్ట్ ఎక్కువ. కరెక్ట్గా నేను చూడండి, ఎక్కువగా మీరు అనుకోవచ్చు మిగతా కలర్స్కి తక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను, బ్లాక్ కలర్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడానికి కారణం ఏంటంటే బ్లాక్లో స్పష్టంగా లెటర్ కనిపిస్తుంది, మిగతా ఏ కలర్ వాడినా చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకని నేను ఖచ్చితంగా ఏ కలర్ వాడుతుంటే బ్లాక్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను. ఏదో సమయం సందర్భాన్ని బట్టి మాత్రమే కలర్. ఓకే, మీరు అడ్జస్ట్ అవ్వండి. విజిబుల్ మనకు కరెక్ట్ కావాలి కదా.
అందుకనేసి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డొమెస్టిక్ పవర్ సప్లై ఇప్పుడు చెప్పేస్తాను. ఎందుకంటే మీకు ఇందా చెప్పారు డౌట్ ఉంటుందన్నమాట, ఇంకా అర్థమవుతు లేదని. ఈ 2 పార్ట్లు బాగా ప్రయత్నించండి. ఫస్ట్ చెప్పింది ఎరేజ్ చేసిన తర్వాత చెప్పింది కంప్లీట్ అయితే డొమెస్టిక్ సర్క్యూట్కి వెళ్ళిపోదాం. ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఏంటంటే డొమెస్టిక్ పవర్ సప్లై ఎలాగ ఉంటుందో చూద్దాం. డొమెస్టిక్ పవర్ సప్లై అసలు పవర్ సప్లై ఏ రకంగా ఉంటుంది ఇప్పుడు మనం స్టడీ చేద్దాం. చూడండి, మీకు కొంచెం ఇక్కడ అవగాహన ఉండాలి. ఈ 3 కలర్స్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి న్యూట్రల్ బ్లాక్, అంటే బ్లాక్ అంటే ఇక్కడ మీకు రిఫరెన్స్ కోసం రాస్తాను చూడండి. బ్లాక్ అంటే మైనస్, ప్లస్ మైనస్ కరెంట్ అంటాం కదా, బ్లాక్ అంటే మైనస్. ఇంకొక పేరు కూడా రాసుకుందాము, న్యూట్రల్. ఎన్ బ్లాక్ అంటే మైనస్. రెడ్ అనేసరికి చూడండి, రెడ్ అనేసరికి ప్లస్ పాజిటివ్, ఫేజ్ పి అందాము. కొందరు లైన్ అంటారు, లైన్. మరి కొందరు లైవ్ అంటారు. చూడండి దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయో, ఫేజ్, లైవ్, లైన్, ఏదైనా ఒకటే. ప్లస్ అది న్యూట్రల్, మైనస్, నెగిటివ్ అని, న్యూట్రల్ అని, మైనస్ అని దానికి ఉంటాయి. ఇది ప్లస్ పాజిటివ్, అది ఎలాగో కామనే. ఫేజ్, లైవ్, లైన్ ఉంటే అది ఒక్కటే న్యూట్రల్ పేరు ఉంది. 2 కలర్స్ అయిపోయినాయి. మూడో చూడండి, ఈ గ్రీన్ కలర్ ఉంటుంది. ఇది మనం మైనస్ కింద లెక్క, బట్ ఎర్తింగ్ అంటాం. ఎర్త్ వైర్, ఎర్తింగ్ అనమాట. ఈ 3 రకాలు మనకి ఇంట్లో ఎక్కువ కనిపిస్తాయి. ఇంకా 4వ రకం కూడా ఉంది, అది ఇప్పుడు ఇందులో మన డయాగ్రామ్లో ఉండదు. ఇదిగోండి, ఇది ఎక్కువగా వాడుతున్నారు ఇన్వర్టర్కి. ఒకవేళ ఈ వైరింగ్ చేస్తే, కానీ మనమైతే ఇందులో వాడం, ముందే చెప్పేస్తున్నాను. ఇందులో ఎట్టి పరిస్థితిలో కూడా మనము ఇన్వర్టర్ వైర్ వాడడం. ఎందుకంటే ఇన్వర్టర్ వైర్ అనేది అసలు లెక్కలోనే లేదు. ఎందుకు లేదు, అది మన ఐడెంటిఫికేషన్ కోసం పెట్టుకుందే తప్ప ఇక్కడ పవర్ సప్లై డొమెస్టిక్ ఇంటికి ఎలాగ ఉంది, లైన్ నుంచి అనేది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కనుక మీకు తీసేస్తున్నాను. ఓకే, ప్రజెంట్ మీ దృష్టిలో ఈ 3 వైర్లు ఉన్నాయి, ఎక్కువ కన్ఫ్యూజ్ లేదు. అయితే మనకి ఇక్కడ చూడండి, మీకు బ్లూటూత్ డివైస్ కోసం వాడుతాను. ఫస్ట్ డివైసెస్ లిస్ట్ వేసేద్దాం. ఇక్కడ స్టార్ట్ చేస్తాను. ఇక బాక్స్ గీస్తున్నాను చూసుకోండి. ఈ బాక్స్నే మీరు ఏమనుకుంటారంటే ఎలక్ట్రిక్ మీటర్, కరెంట్ మీటర్ అంటాం కదా. ఈ కరెంట్ మీటర్ ఇది ఫస్ట్ది, ఒక పెద్ద లెటర్ ఎం ఫర్ మీటర్, గుర్తుంది కదా. ఆ రెండోది ఏంటంటే దాని నుంచి డైరెక్ట్గా మనం ఇచ్చేది డిస్ట్రిబ్యూషన్ బాక్స్కి ఇస్తాము. ఇందులో ఏమవుతాయంటే చూడండి, ప్లస్లో మైనస్లో సెక్షన్ వేరు చేసేస్తాను. 2 భాగాలు చేసాను. పైన అంతా ప్లస్ పోర్షన్, కిందనంతా మైనస్ పోర్షన్, అలాగే 2 భాగాలు చేసాను డిస్ట్రిబ్యూషన్ బాక్స్ని. ఇప్పుడు మీకేం చేస్తున్నాము, 3వది ఫ్యూజ్. ఇవ్వండి, ఫ్యూజ్ అది ప్లస్ వైపు ఉంటుంది, మైనస్ వైపు ఫ్యూజ్ ఉండదు. అయిపోయిందా. ఇక 4వ దీంట్లో ప్లగ్ పాయింట్లు. ఇవ్వండి, ఫస్ట్ సాకెట్ ఇది, సెకండ్ సాకెట్ ఇది అనుకోండి. సాకెట్ ఎందుకు చెప్తున్నామంటే 3 పాయింట్లు ఉంటాయి. థర్డ్ సాకెట్ ఇది అనుకోండి. జనరల్గా 2 హోల్స్, ఇది 3వ హోల్, ఇది 2, ఇది 3వది, ఇవి 2 3 పిన్ సాకెట్స్ ఊహించుకోండి. 3 చూసారు కదా. ఈ 3 మన సాకెట్స్ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ వైరింగ్ స్టార్ట్ చేద్దాం. ఇవ్వండి, మీకు సర్వీస్ వైర్, ఎక్కడో స్తంభం నుంచి వచ్చిన లైవ్ వైర్ ఇది. కరెంట్ మీటర్కి ఇస్తారు, చూసుకోండి. ఇచ్చాం కరెంట్ మీటర్కి ఇన్, అది న్యూట్రల్ ఇన్, మైనస్ ఇచ్చాము. ఆ మైనస్ వైర్ని ఫస్ట్ రన్ చేసేస్తాం చూడండి, మీకు కన్ఫ్యూజ్ లేకుండా. ఇవ్వండి, మళ్ళీ మీటర్ నుంచి అవుట్కి మైనస్ తీసుకుంటున్నాం. తీసుకొని ఇవ్వండి పేరు కిందలో పట్టుకెళ్ళాం. దీని నుంచి మళ్ళీ బయటికి తీసుకున్నాం. యాక్చువల్గా దీనిలో ప్లగ్ కానీ, పిన్ కానీ, స్విచ్ కానీ ఏమి ఉండదు. డైరెక్ట్గా మరి కరెంట్ లోపల కూడా కలిపేస్తుంది మీకు మైనస్ వైర్. ఇక ఒకటి స్ప్లిట్ చేసుకోవడానికి ఏదైనా కాంబినేషన్ కనెక్టర్ వాడుకోవచ్చు తప్ప మైనస్ వైర్కి ఇంట్లో ఎక్కడ స్విచ్లు పెట్టరు. అవసరమైతే డీపీ స్విచ్, ఏదో డౌట్ ఏమో పిడిగొచ్చి పడిపోద్దేమంటే డబుల్ పోల్ స్విచ్, పెద్ద వెడల్పు స్విచ్లు ఉంటాయి పెడతారు. కానీ మ్యాక్సిమం న్యూట్రల్కి అయితే కట్ అక్కర్లేదు. తీసుకెళ్ళిపోయినా చూసుకోండి, కటింగ్ లేకుండా
ఇదిగోండి ఇక్కడ వెడల్పు చేసేస్తాను, ఎందుకంటే ఇంట్లో ఒక న్యూట్రల్ వైర్ రన్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రతి ప్లగ్ పాయింట్కి మనం ఏం చేయాలి, న్యూట్రల్ కనెక్షన్ అవ్వాలి. ఇవ్వండి ప్రతి ప్లగ్ పాయింట్కి న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చాను అంటే మైనస్ కామన్, ఇంకా ఎన్నైనా ఇచ్చుకోవచ్చు, వెళ్ళిపోతుంది. అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి రెడ్ వైర్ ఫర్ ఫేజ్ ప్లస్, ఇది కూడా మీటర్కి ప్లస్ ఇచ్చామనుకోండి. ఇవ్వండి ప్లస్ మీటర్ సప్లై ఉంది, మీటర్ నుంచి మళ్ళీ బయటకు రావాలి కదా, వచ్చింది. ఇవ్వండి డిస్ట్రిబ్యూషన్ బాక్స్లో పై పోర్షన్కి వెళ్ళింది ప్లస్, ఏరో మార్క్ ఇచ్చాను ప్లస్ కాబట్టి మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. ఇందు లోపల మీకు ఏంటంటే కటింగ్స్ ఉంటాయి, ఎన్ని కావాలంటే అన్ని కటింగ్స్ ఎంసీబీలు ఏమైనా పెట్టుకోవచ్చు. దాని నుంచి కంటిన్యూ అవుతూ వెళ్తుంటుంది అనమాట వైరింగ్. ఇవ్వండి దీని నుంచి కంటిన్యూ అవుతూ వైరింగ్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత దానికి మనం ఫ్యూజ్ ఇవ్వాలి. ఇది యాక్చువల్గా మధ్యలో పెట్టుకోవడం బెటర్, డిస్ట్రిబ్యూషన్ బాక్స్కి మీటర్కి మధ్యలో ఫ్యూజ్. టెక్స్ట్ బుక్లో అయితే ఫస్ట్ ఫ్యూజ్ వేసేస్తాడు. అలాగే అంత దరిద్రంగా ఎక్కడ ఎవరింట్లో వైరింగ్ నేను చూడలేదు. ఎందుకంటే వైరింగ్లో ఫస్ట్ మీటర్ కనెక్షన్ ఇస్తారు, మీటర్ నుంచి ఫీజుకి వచ్చి ఫీజు నుంచి డిస్ట్రిబ్యూషన్ బాక్స్కి వస్తుంది యాక్చువల్గా. అదే మీకు మధ్యలో ఎందుకు పక్క ఇది ఉంటుందని నేను ఫీజుని కట్ చేశాను. వీలుంటే ఇక్కడే ఫీజు పెట్టేస్తాను చూసుకోండి. ఆ ఫీజు మరి మీకు కన్ఫ్యూజ్ ఉండదు, అవసరం ఉండదు. అందుకనేసి ఇక్కడే ఫీజు చేసేద్దాం. వెళ్తుంది కదా ఎలాగో తావలో అంది. ఇవ్వండి ఇది ఫ్యూజ్, ఫ్యూజ్ దాటించి వెళ్ళిపోతుంది లోపలికి అంటే ఇప్పుడు ఫ్యూజ్ తీసేయవచ్చు, మరి ఇంక అవసరం లేదు, డైరెక్ట్ లైన్ పంపించవచ్చు. ఓకే ఇదిగోండి ఈ మైనస్కి రివర్స్లో ప్లస్ పంపాము, అటు మైనస్ ఇటు ప్లస్ పంపాము. ఇదిగోండి ప్రతి ప్లస్ సాకెట్కి ఇవ్వాలి, కానీ ట్యాప్ కీతో ఇస్తారు. మీకు టెక్స్ట్ బుక్లో ఎలా కట్టించుకొని స్విచ్ లేకుండా ప్లగ్లు డైరెక్ట్ చేసే విధానం తక్కువ, ఏదో చాలిన పరిస్థితుల్లో డైరెక్ట్ చేస్తారు తప్ప ప్రతి దానికి ఒక స్విచ్ ఉంటుంది, అది ఆన్ చేస్తేనే ప్లగ్ కరెంటు వెళ్ళాలి. మరి లైవ్ అంటే దాని అర్థం అదే. ఇవి కూడా కటింగ్స్ ఎంసీబీలు, ఇవ్వండి రెడీ ఉంటుంది కట్ అయ్యి కరెంట్ వెళ్ళడానికి. ఇది కూడా ఎంసీబీ, ఎన్ని కావాలంటే అన్ని ఎంసీబీలు డిస్ట్రిబ్యూషన్ బాక్స్ నుంచి ఇచ్చుకొని మనకు అలాగా సప్లై వెళ్తుంటుంది. ఇప్పుడు బాగానే ఉంది, ఇదంతా ఓకే. ఇప్పుడు ఎర్త్ వైర్ ఎందుకు అవసరమా అంటే చూడండి, ఎర్త్ వైర్ గ్రీన్ కలర్ ముందే చెప్పాను, కలర్ మారేదే లేదు. మీకు ఎప్పుడైనా అడుగుతుంది కలర్ చేసుకొచ్చిన అనేది మీరు గుర్తుపట్టాలి. ఎర్త్ వైర్ గ్రీన్ కలర్ది లైవ్కి ఇస్తారంటే ఎవరైనా చెప్పాలి, ఇవ్వచ్చు. ఏమైనా ఇటు ఇచ్చినా పవర్ సప్లై వెళ్ళిపోద్ది. ఇప్పుడు డ్యూటీ ఉంది, సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, ఆ డాక్టర్ డ్రెస్ వేసి ఎక్కించిదామంటే తన ట్రైనింగ్ ఉండాలి కదా, ఎవరి డ్యూటీ వాళ్ళది. ఎర్త్ వైర్ అనేది యూనివర్సల్గా గ్రీన్ కలర్ పెట్టినప్పుడు గ్రీన్ తీసుకెళ్ళి ఫేజ్ వైర్కి, గ్రీన్ తీసుకెళ్ళి న్యూట్రల్కి ఇస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. రెండు ఎలక్ట్రీషియన్ వస్తే అర్థం కాదు. అందుకని ఏ ఎలక్ట్రీషియన్ వచ్చినా అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ కలర్స్ అనేవి యూనివర్సల్ చేశారు. సిగ్నల్ చూడండి, ఏమి మేము గ్రీన్ వేస్తాము మీరు ఆగిపోండి, రెడ్ వేస్తే వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోరా. కానీ రెడ్ వేస్తే ఎందుకు ఆగమని చెప్పారంటే యూనివర్సల్ లైటింగ్కి కావచ్చు, బట్ యూనివర్సల్ గుర్తుపట్టాలి కదా ఎదుటి వ్యక్తి. రెడ్ పడింది ఆగిపోవాలి, గ్రీన్ పడితే గ్రీన్ లైట్ ఏమైనా వెళ్ళిపోమని లాగేస్తుంది, రెడ్ లైట్ ఏమో ఒక్క గుద్దు తోసేస్తుంది బయటికి. రెడ్ లైట్ పడింది వెళ్ళి చూద్దాం అడ్డంగా ఏమవుద్దు, పోలీసులు ఫైన్ రాస్తారు తప్ప కత్తి తెచ్చి పేగ తీసారు కదా. అంటే అక్కడ ఏమైంది తప్పు అని ముందు మెసేజ్, అది అంతే. ఆ మెసేజ్ మనం ఫాలో అవ్వాలి. అరే ఎల్లొద్దురా రెడ్ వేసారంటే ఆగిపోయాలి, అంతేగాని రెడ్ వైర్ కొట్టేస్తుందా అంటే నేను చెప్తాను, చెప్పలేను కదా. అలాగే ఎర్త్ వైర్ ఫేజ్కి ఇస్తే అవదా అవుతుంది, బట్ అది యూనివర్సల్ కాదు. ఎవరైనా వచ్చి తిడతారనమాట ఇదేం పద్ధతి అని. అంటే అది ఇంజనీరింగ్ లెవెల్లో చూసుకుంటే దీనికి ఒక సిస్టమ్ ఉంది. న్యూట్రల్కి బ్లాక్, ఫేజ్కి రెడ్. ఇక ఎల్లో వాడడం ఎలక్ట్రీషియన్ అంటే ఆప్షనల్, అది బ్లూ వాడతారంటే ఆప్షనల్, అది ఆలస్యం అది. కానీ ఎక్కువగా ఈ 3 కలర్స్ని ఫిక్స్ చేశారు. ఎప్పుడు ఫేజ్ దగ్గరే కటింగ్ అవ్వాలి, అంటే స్విచ్లు అవ్వాలి. న్యూట్రల్ డైరెక్ట్గా వదిలేవచ్చు ఇంట్లోకి. న్యూట్రల్ అంటే అర్థమే నడుస్తున్నావు, స్విచ్ ఏమైనా వేసుకుంటున్నావా, అలా న్యూట్రల్ డైరెక్ట్గా విడిచిపెట్టవచ్చు. ఫేజ్ దగ్గర మాత్రం ఆన్ చేసి తిరగాలి, ఆఫ్ చేస్తే ఆగిపోవాలి, అలా పెట్టుకున్నాం అనమాట. సో ఎర్త్ వైర్ ఎందుకు అట అంటే ఈ న్యూట్రల్ వైర్ ఒక్కోసారి మనకి ఫెయిల్యూర్స్ వస్తాయి, అంటే సరిగా న్యూట్రల్ రాదు. రానప్పుడు ఫేజ్ డామినేషన్ అవుతుంది, ప్లస్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ప్లస్ ఎందుకు అబ్బా కరెక్ట్గా వస్తుంది అంటే పవర్ ప్లాంట్, ఇవ్వండి పవర్ ప్లాంట్ దగ్గర ఇక్కడ పవర్ తయారవుతుంది అనుకోండి. తయారవుతున్నప్పుడు ప్లస్ని మనం పైనుంచి పంపిస్తారు, వెంటనే మైనస్ని గ్రౌండ్కి ఇచ్చేస్తారు, ఎర్తింగ్కి ఇచ్చేస్తారు. ఎర్త్ను ఎక్కడైనా మైనస్ వైర్ తీసుకోవచ్చు, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర తీసుకుంటాము. ఇవి మాత్రం మనకి ఇంటి వరకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి సింపుల్గా ఒక వైర్ తగ్గిపోయింది కదా, పవర్ ప్లాంట్ నుంచి మనకు 1000 కిలోమీటర్లు ఉందనుకోండి, 1000 కిలోమీటర్ వైర్ 2 లేక ఎంత ఖర్చు అవుతుంది.
అందుకని పవర్ ప్లాంట్ దగ్గర భూమి ఉంది, ఎక్కడ భూమి ఉంది, ఎర్తింగ్ కాబట్టి అక్కడ ఎర్త్ ఇస్తే ఇక్కడ ఎర్త్ అవుట్ తీసుకోవచ్చు అనమాట. ఆ ఎర్తే మనకి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర తీసుకొని వాడిస్తే మనం న్యూట్రల్ అంటాము. అదే మన ఇంటి దగ్గర పాయింట్ వేస్తే మనం దాన్ని ఎర్తింగ్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి, రెండు న్యూట్రలే, వేరేదేమీ కాదు. ఎర్తింగ్ అనగానే ఇదేదో కొత్త వేరే అనుకుంటారు, రెండు మైనస్సే. కాకపోతే ఏంటంటే న్యూట్రల్ ఒకవేళ ఏదైనా తేడా కొట్టి డౌన్ అయింది అనుకోండి, కంప్యూటర్ లాంటివి ఉంటాయి, యూఎస్బీలు గట్టి ముడితే షాక్ కొట్టేస్తాయి. నాక్ డివైస్ ఏదైనా ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ మీద పెయింట్ ఊడిపోతే ముడితే జుమ్ములు లాగుతుంది. ఇలాంటివి జరగకూడదంటే ఎర్త్ పాయింటింగ్ ఇచ్చుకుంటారు. ఎర్త్ పాయింటింగ్ ఇచ్చుకున్న వైర్ ఇలా ఉంటుంది ఎర్తింగ్. లేయర్స్గా సాల్ట్, చార్కోలు, ఈ రెండు లేయర్స్ చేసి అందులో ఒక పైప్ దించేసి ఆ పైప్ నుంచి కంటిన్యూగా ఒక వైర్ తీసుకుంటారు. డైరెక్ట్ వైర్, ఇది బోర్డులతో సంబంధం ఉండదు, డైరెక్ట్గా ఎంటర్ అయిపోద్ది అనమాట ఈ వైర్ గుండెలుగా. ఎంటర్ అయిపోయిన ఈ వైర్ ఏం చేస్తారంటే, ఇక్కడ హైట్ అయిపోతుంది, ఇప్పుడు చూడండి కొద్దిగా హైట్ తగ్గించాలి అనుకోండి. ఇలా స్ట్రైట్గా ఒక ఎర్త్ వైర్ లాగేసాం. ఎర్త్ వైర్ ఇప్పుడు ఇటు తగలకూడదు కాబట్టి ఇవ్వండి ఇక్కడ ఏంటంటే దీన్ని ఇలా స్కిప్ చేసి తప్పించుకొని ఆ పైన పాయింట్కి ఇస్తారు ఎర్తింగ్. స్కిప్ చేసి తప్పించుకొని పైన పాయింట్కి, ఇది కూడా స్విచ్ ఉండదు, డైరెక్టే. మనకి స్విచ్ ఏం చేస్తుంది, కేవలం ప్లస్ని ఆన్ ఆఫ్ చేస్తుంది. మైనస్ ఎర్త్ ఇంట్లో ఎప్పుడు డైరెక్ట్గా ప్రతి ప్లగ్ పాయింట్కి వెళ్ళి ఉంటాయి. ఇది డొమెస్టిక్ పవర్ సప్లై గురించి ప్లస్ ఏది మైనస్ ఏది అనేది గుర్తుపట్టాలంటిదే. అయితే ఇక్కడ ఒక చిన్న వర్డ్ వాడాము, ఇవ్వండి దీన్ని కొద్దిగా డిజైన్ చేద్దాం, ఫీల్ అవుతుంది. ఫ్యూజ్ అంటే ఇలా ఉండాలి, చిన్న వంక. ఫ్యూజ్ అంటే వైర్ మరీ టైట్ లాగినట్టు కాకుండా, ఇవ్వండి ఇది ఫ్యూజ్ సింబల్. ఇలాగ ఆ మాత్రం కర్వ్ స్ట్రైట్గా వెళ్తుంటుంది, మధ్యలో చిన్న వంకలాగా వస్తే దీన్ని ఫ్యూజ్ అంటారు. ఫ్యూజ్ అంటే కరిగిపోయేది. కంట్రోల్ ఓవర్లోడ్, టు ప్రివెంట్ ఓవర్లోడ్, టు కంట్రోల్ ఓవర్లోడ్, టు ప్రివెంట్ ఓవర్లోడ్. ఇంకోటి కూడా రాసుకోవచ్చు, టు డిక్రీజ్ ఎక్సెస్ కరెంట్, ఇంక్రీజ్ కరెంట్, ఏదైనా రాసుకోండి. సర్క్యూట్లో కానీ కరెంట్ పెరిగిపోయింది అనుకోండి, ఫ్యూజ్ బ్లోన్ అవ్వకపోతే మీటర్ కాలిపోద్ది. అందుకని ఫ్యూజ్ పెట్టమంటారు. ఫ్యూజ్ మన కోసమని కాదు, అయితే మన కోసం కూడా వాడచ్చు. ఎందుకంటే సర్టెన్ కన్సంప్షన్ దాటితే ఫ్యూజ్ పెట్టుకుంటే ఓవర్లోడ్ ప్రివెంట్ అయిపోద్ది. ఇక్కడ ఈ ప్లగ్ పాయింట్కి వెళ్ళే ముందు చిన్న ఫ్యూజులు ఉంటాయి, చిన్న ఫ్యూజ్ పెట్టమనుకోండి, దీనికి ఎక్కువ పవర్ ఉంది ఏదైనా పెట్టేస్తే ఫ్యూజ్ కరిగిపోద్ది, ఫ్యూజ్ కొట్టేస్తుంది. అప్పుడు మనం ఏమవుద్ది, ఆ ప్లగ్కి ఆ డివైస్ పెట్టకూడదు అని తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొబైల్ ఛార్జింగ్ కోసము, లేకపోతే టీవీలు చిన్న చిన్న ఏమైనా హోమ్ థియేటర్లు రన్ చేసుకోవడానికి ప్లగ్ చేస్తే దానికి 6 ఆంపియర్ ఫ్యూజ్ వేస్తారు. నువ్వు పట్టుకెళ్ళి దానికి ఎలక్ట్రిక్ కుక్కర్ పెట్టినా, ఇండక్షన్ స్టవ్ పెట్టినా అప్పుడు అదేమవుద్ది, ఎక్కువ యాంప్స్ కావాలి. అలా కావాలంటప్పుడు ఏమవుతుందంటే ఫ్యూజ్ బ్లోన్ అవుతుంది. 2-3 సార్లు ఫ్యూజ్ పోతే ప్లగ్ నువ్వు పెట్టవు. ఆ ప్లగ్ సెన్సిటివ్గా డిజైన్ చేసి ఉంది. దీనికి ఛార్జింగ్, టీవీలు, హోమ్ థియేటర్లు ఇలాంటి చిన్న చిన్న వాటికి తక్కువ పవర్ తీసుకున్నట్లుగా ఉంది. మనం ఏం చేస్తాము, పెద్ద పెద్ద తీసుకెళ్ళి అక్కడ పెడితే అక్కడ ప్లగ్ కనబడితే పెట్టేస్తామని పెట్టకూడదు. దానికి సపరేట్ ప్లగ్స్ ఉంటాయి. నువ్వు ఓవర్ కన్జంప్షన్ డివైస్ ఏదైనా పెడతానంటే దానికి తగిన ప్లగ్ పాయింట్స్, పెద్ద పెద్ద ప్లగ్ పాయింట్స్ ఉంటాయి, వాటి దగ్గర మనం పెడితే అది తగిన వైరింగ్ కూడా చేస్తారు. వీటి సన్నం వైర్లు వేస్తారు, కాలిపోతాయి. అందుకని వీటికి ఏంటంటే స్పెసిఫిక్ పవర్ ఉండాలి, ఓవర్లోడ్ ప్రివెన్షన్ ఉండాలని ఫ్యూజ్ పెడతారు. ఈ ఫ్యూజ్ ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోనే మీటర్ ఉంది, మీటర్ కొన్ని యాంపియర్స్ రేంజ్ ఉంటుంది, 0 to 30 ఆంపియర్ ఇచ్చాడు. 30 ఆంపియర్ దాటితే మీటర్ కాలిపోద్ది. అప్పుడు ఏం చేయాలి, ఫ్యూజ్ 30 ఆంపియర్ లోపల 25కి అంతకు సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకుంటే ఏమవుతుంది, ఇంట్లో మీరు కానీ 25 amps లోడ్ పెంచారనుకోండి, దాటి టక్కున ఫ్యూజ్ కొడుతుంది, అంటే మీటర్కి సేవ్. ఎన్ని మీటర్లు పోతే ఎన్ని తెచ్చి బిగిస్తాడు ఎలక్ట్రికల్ వ్యక్తి. అందుకని ఫ్యూజ్ కరెక్ట్గా పెట్టుకుంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఫ్యూజ్ నుంచి మనకు కరెంట్ ఇస్తారు. ఒకవేళ ఫ్యూజ్ బయట పెట్టామనుకోండి, అప్పుడే బ్లో అయిపోద్ది, ప్రాబ్లం లేదు. ఎందుకు, ఫ్యూజ్ ఆల్రెడీ ఆ లోడ్ అక్కడ సర్క్యూట్లు ఎక్కడో గుర్తుపెట్టేస్తుంది. ఫ్యూజ్ కొట్టేస్తే నో ప్రాబ్లం. ఫ్యూజే లేదు అనుకోండి, అప్పుడేమవుద్ది, సర్క్యూట్ వైర్లు కాలిపోవచ్చు. అనుకున్న దానికంటే మీటర్ కాలిపోవడము,
డిస్ట్రిబ్యూషన్ బాక్సులు కాలిపోవడము, వైర్లు కాలిపోవడం అనే దాన్ని షార్ట్ సర్క్యూట్ అంటాము. అవి ఎందుకంటే నువ్వు ఎంతవరకు వెళ్ళలో కరెంట్ అంతవరకు వెళ్ళక మునిపేది కాలిపోతాయి, అంటే సర్క్యూట్ తగ్గిపోయింది కాబట్టి షార్ట్ సర్క్యూట్ అంటారు. ఇది డొమెస్టిక్ పవర్ సప్లై ప్లాన్. సో మ్యాక్సిమం ఈ లెసన్ అయితే ఈ మెయిన్ టాపిక్ అయిపోయింది. ఇంతకు మించి ఇందులో 10th క్లాస్లో ఏమీ లేదు. బట్ ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే అన్ని అప్లికేషన్, అంటే ప్రతిదీ కూడా మీకు డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత డొమెస్టిక్ పవర్ సప్లైని లాజికల్గా అడుగుతుంటారు. వాట్ ఈస్ ది యూజెస్ ఆఫ్ ఎర్త్ వైర్, హౌ కెన్ యూ ప్రివెంట్ ఓవర్లోడ్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫ్యూజ్, ఇవన్నీ చెప్పగలగాలి. ఎర్త్ వైర్ ఎందుకంటే ఇఫ్ న్యూట్రల్ సమ్ టైమ్స్ ఫెయిల్స్ ఆర్ సమ్ టైమ్స్ డిక్లీజెస్, దెన్ టు కంట్రోల్ ఓవర్ domination of phase we have to use earth wire. To neutralize phase we need earth wire, otherwise we will face electric shock అని చెప్పాలి. అలాగే కలర్స్ కాన్స్టెంట్, న్యూట్రల్కి బ్లాక్, రెడ్కి ఏమో ఫేజ్. అలాగే లైవ్ లైన్ అంటుండే చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎర్త్కి గ్రీన్, ఈ కలర్స్ ఫిక్స్ వాటి మారిస్తే కుదరదని చెప్పాలి. ఇంకేంటట ఫ్యూజ్ రోల్ ఏంటంటే టు ప్రివెంట్ ఓవర్లోడ్. ఫ్యూజ్ లేకపోతే డివైసెస్ కాలిపోవచ్చు, షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు. దాన్ని ప్రివెంట్ చేయాలి. ఇంక్రీజ్ కరెంట్ ఉండకూడదు, ఎక్సెస్ కరెంట్ ఉండకూడదు, ఓవర్లోడ్ ఉండకూడదు. అంటే అప్పుడు ఏం చేయాలి, మనం కంపల్సరీ ఫ్యూజ్ని వాడుకోవాలి. ప్రాపర్ ఫ్యూజ్, ఏది పడుతుంది వాడితే అవ్వదు. ఇంత ఫ్యూజ్ తెచ్చేసి ఇంత చిన్న పిచ్చికి మీద బ్రహ్మాస్త్రంలాగా చిన్న పెన్నంత డివైస్కి నువ్వు ఎంత పెద్ద ఫ్యూజ్ పెడతానంటే కుదరదు. ఎంతకు తగిన ఫ్యూజ్ అంత ఉంటాయి. 2 ఆంపియర్ ఫ్యూజు, 5 ఆంపియర్ ఫ్యూజు, 10 ఆంపియర్ ఫ్యూజ్ అనేసి. ఇంకా మీరు చూసారో లేదో కానీ ఇలాంటి ఫ్యూజ్ కూడా ఉంటుంది. ఇన్వర్టర్లకి, కొన్ని మైక్ సెట్లకి, డీజే సెట్లకి ఇలాంటి ఫ్యూజ్ చిన్న ట్యూబ్లాగా వచ్చి ఈ చివరిన కవరింగ్ క్యాప్ ఉంటుంది, ఈ చివరి కవరింగ్ క్యాప్ ఉంటుంది, మధ్యలో సన్నం వైర్ ఒకటి లోపల నుంచి ఉంటుంది అనమాట. ఈ వైర్ ఏం చేస్తుందంటే ఫ్యూజ్ కింద పనిచేస్తుంది. దీని మీద కరెంటు దాటిందా ఇది కాలిపోతుంది లోపల వైర్. సర్క్యూట్ సేఫ్. అది కంపెనీ మేడ్ కాబట్టి అందులో మ్యాంగనీన్ వైర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏ మాత్రం కరెంట్ అనుకున్న దానికంటే 10 ఆంపియర్ 10 ఆంపియర్ 10.5 అయినా బ్లో అవుద్ది. ఫ్యూజ్ కొట్టిందా ఇన్వర్టర్లకు ఉంటుంది, యూపీఎస్లకు ఉంటుంది, ఇంకా సర్క్యూట్ మొత్తం ఆగిపోతుంది. మళ్ళీ ఫ్యూజ్ రీప్లేస్ చేసిన వరకు ఆన్ అవ్వదు, ఎందుకంటే ఇలా కట్ చేస్తే సర్క్యూట్ క్లోజ్. ఇంకొక విషయం, డొమెస్టిక్ పవర్ సప్లై సిరీస్లో ఉండదు, ప్యారలల్లోనే ఉంటుంది. ఎందుకు? ఇగోండి, అన్ని మైనస్లో ఒక దగ్గర పెట్టాము, అన్ని ప్లస్లో దగ్గర పెట్టాము. ఇది ప్యారలల్ కాంబినేషన్ అంటారు. సిరీస్ కాంబినేషన్ అయితే కాదు. ఎట్టి పరిస్థితుల్లో డొమెస్టిక్ పవర్ సప్లై కానీ ప్యారలల్, నాట్ సిరీస్. సిరీస్ కాదు. ఒకవేళ సిరీస్ ఇస్తే ఏమవుద్ది, డివైస్ టు డివైస్ కలుపుకుంటూ వెళ్ళిపోతాం. పక్క పక్కన కలిపితే ఆన్ చేసేసరికి ఒకసారి అవన్నీ ఆగిపోతాయి. ఎందుకు? ఆ ఉన్న వోల్టేజ్ సర్దేస్తుంది అన్నిటిలోకి. వోల్టేజ్ సర్దేసిందంటే పవర్ ఏమవుద్ది, డ్రాప్ అయిపోద్ది. పవర్ డ్రాప్ అయిపోయిందంటే అర్థం ఏంటి, ఇంకా ఇక నేర్వి సరిగా అలాగే 60 వాట్లు 20 వాట్లు వస్తే తిరుగుతుందా, వెలగదు. అలాగనమాట. ఒకటి. రెండోది, ఒక్క వైర్ కట్ అయినా సిరీస్ బ్రేక్ డౌన్ అవుద్ది. ఇక్కడ అది వైర్ కట్ అయిపోతే ఆ రెండు పని చేస్తాయి, ప్రాబ్లం లేదు. అప్పుడు ఈ వైర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అతుక్కోవచ్చు. సిరీస్కి సింగిల్ కరెంట్ ఉండదు కాబట్టి వైర్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఒక్కటి ఉన్నా మొత్తం ఆగిపోద్ది. ప్లస్ ఎప్పుడు వోల్టేజ్ డిస్ట్రిబ్యూట్ అయిందో అప్పుడే పవర్ విపరీతంగా తగ్గిపోద్ది. అందుకనేసి ఇటు పరిస్థితుల్లో కూడా ఇక్కడ మనం వాడింది ఏంటంటే సిరీస్ కాంబినేషన్. ప్యారలల్ మస్ట్. డొమెస్టిక్ కరెంట్ అంటే ప్యారలల్, గుర్తుపెట్టుకోండి. సీరియల్ సెట్లు కాదు. డొమెస్టిక్ కరెంట్ అంటే ప్యారలల్ కాంబినేషన్. ఎర్త్ వైర్ అంటే ప్రివెంట్ ఏమని చెప్పాలి, ఎక్సెస్ యాక్షన్ ఆఫ్ ఫేజ్. ఫేజ్ వచ్చి మనం మీద అటాక్ చేయకూడదు, తగ్గించేది ఎవరంటే ఎర్త్ వైర్. ఫ్యూజ్ ఎందుకు అంటే ఓవర్లోడ్ ప్రివెంట్ చేయడానికి. ఇవి గుర్తుపెట్టుకోండి. మన 3 పిన్ ప్లగ్లో ఏముంటాయంటే 3 వైర్లు, లైవ్ వైరు, న్యూట్రల్ వైరు, ఎర్త్ వైరు. జనరల్గా ఒక 3 పిన్ ప్లగ్ పై నుండి ఎర్త్ వైర్. ఇప్పుడు నేను సైడ్ చేసేసాను. 3 పిన్ ప్లగ్ సాకెట్ వచ్చింది అనుకోండి, పై నుండి ఎర్త్ వైర్. ఈ కింద నుండేవి ఎక్కువగా రైట్ సైడ్ ప్లస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మైనస్ ఉంటుంది. రైట్ సైడ్ లైవ్, లెఫ్ట్ సైడ్ న్యూట్రల్, పైన ఎర్త్. ఇది మన ప్లగ్ పాయింట్స్ తాలూకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఇదిగోండి, రైట్ సైడ్ రెడ్ కలర్ గుర్తుపట్టండి, ఎర్త్ వైర్. పైన గ్రీన్ కలర్ గుర్తుపట్టండి, ఐడెంటిఫికేషన్. అది మన ఇంటికి పవర్ సప్లై. రైట్కే ఎక్కువ ప్లస్ ఇవ్వాలి, లెఫ్ట్కి ఇవ్వకూడదు. ఒకవేళ రైట్కి ప్లస్ ఇవ్వకపోతే కొన్ని డివైసెస్ ఒప్పుకోవు, తిరిగిపోతాయి అనవసరంగా. సో రైట్ ప్లస్, లెఫ్ట్ న్యూట్రల్, పైన ఎర్త్. ఎవరైనా టెస్టర్ ఉంటే రైట్ సైడ్ టెస్టర్ పెట్టి స్విచ్ చేసి చెక్ చేసి జరగకపోయిందంటే ఎలక్ట్రీషియన్ తప్పు వైరింగ్ చేసినట్టు అర్థం. ఇది లెక్క. ఓకే, థ్యాంక్ యూ ఆల్.